దర్శకులు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సుప్రీం హీరో చిరంజీవి నటించిన మొట్టమొదటి చిత్రం ప్రశాంతి క్రియేషన్స్ పతాకంపై వివి శాస్త్రి, అల్లు అరవింద్ ఉమ్మడిగా నిర్మించిన శుభలేఖ. వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ రూపొందించిన ఈ చిత్రానికి ఉత్తమ దర్శకులుగా విశ్వనాథ్ గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ కథని అందించినందుకు గాను నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. స్టార్ హోటల్లో బట్లర్గా పనిచేస్తున్న మూర్తికి, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న సుజాతకి స్నేహం కుదురుతుంది. ఆ ఆదర్శాల మూలంగానే ఆదిశేషయ్య కోపానికి గురై ఇద్దరు ఉద్యోగాల్ని పోగొట్టుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరూ పాడుకున్న పాటే ఈ రాగాల పాట. మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీల గారు ఆలపించిన ఆ వేటూరి గీతాన్ని మనకి వినిపించబోతున్నారు కారుణ్య అండ్ శ్రీలేఖ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా ఎందుకమ్మా. రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. బహుజాది తెలుసో ఏమో బహుజాది తెలుసో ఏమో జాడకోయినా రాలేదు ఈ తోటకి ఈ వేళ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ అందుకేనా అందుకేనా. బహుశాతను ఎందుకనేమో గడుసుకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రానేల నీ ఉంటే కూనలమ్మ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రానేల నీ ఉంటే కూనలమ్మ.
విశ్వనాథ్ గారి చిత్రంలోని మరో అందమైన పాట. 1987లో అత్యధిక నంది పురస్కారాల్ని అందుకున్న సంగీత ప్రధాన చిత్రం కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కరుణాకర్ సుధాకర్ నిర్మించిన సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ శృతిలయలు. డాక్టర్ రాజశేఖర్, సుమలత, షణ్ముఖ శ్రీనివాస్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన ఈ చిత్రంలో విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారితో ప్రత్యేకంగా రాయించి రాజశేఖర్ బృందంపై చిత్రీకరించిన ఒక పాట గురించి ఇక్కడ చెప్పుకోవాలి. పాట సన్నివేశాన్ని వివరించడమే కాదు, పాటకి కావాల్సిన భావాన్నో పల్లవినో కొన్ని పదాలనో కవికివ్వడం విశ్వనాథ్ గారికి అలవాటు. అలా ఈ పాటకు తెల్లవారదేమో స్వామి అలమేలు మంగకు అన్న 2 పదబంధాల్ని సీతారామ శాస్త్రి గారికి ఇచ్చి పాట రాయమన్నారట. ఆ పాటని శాస్త్రి గారు అన్నమాచార్యుల వారి బాణీలో 1/2 గంటలో రాసేశారట. పాటని చూసి శాస్త్రి గారి భుజం తట్టారట విశ్వనాథ్ గారు. బాలమురళీకృష్ణ గారితో పాడించాల్సిన ఆ పాటను కారణాంతరాల వలన కేజీ యేసుదాస్ గారితో పాడించేశారు. ఇంతవరకు ఓకే, కానీ నంది అవార్డుల కమిటీలో ఉన్నటువంటి సిఎస్ రావు గారు పాట కాపీ మీద శాస్త్రి గారి పేరును చూసి తెలియని వాళ్ళెవరో శాస్త్రి గారి పేరుని రాసేసి ఉంటారు, ఇది అన్నమాచార్య కీర్తన కదా అని పక్కన పెట్టేశారట. తర్వాత పొరపాటుని తెలుసుకొని ఆ పాటకి ఉత్తమ గేయ రచయితగా శాస్త్రి గారికి నంది బహుమతిని ప్రకటించారట. ఇప్పుడు అదే పాట సినిమాలో మరో సందర్భంలో సుశీలమ్మ గారి గళంలో నుంచి వెలువడింది. ఆ పాటని మనం వినబోతున్నాము కల్పన గళంలో. తెల్లవారదేమో స్వామి తలపుల మునుకలో నీ తలపుల మునుకలో అలసిన